అందరికీ నమస్కారం. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్ లో రంగరంగ వైభవంగా నిర్వర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఏకి అందరి ప్రశంసలు పొందారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే రాష్ట్ర ఖజానాకు 400 కోట్ల రూపాయల బొక్క పెట్టి యోగా చేయడానికి మ్యాట్స్, యోగాలో తినడానికి ఫుడ్, వాటర్ బాటిల్స్, తొక్క, తోటకూర ఇవన్నిటికీ కూడా 400 కోట్ల రూపాయలు ఖజానాకు బొక్కెట్టనాకే ఎవడమ్మా మొగుడు సొమ్మని చెప్పి బాబు గారు మిమ్మల్ని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇంకొక మాట బాబు గారు, మోడీ గారు వందే భారత్ ని వర్చువల్ గా ఓపెన్ చేస్తారు, బిల్డింగ్స్ ని వర్చువల్ గా ఓపెన్ చేస్తారు. మరి ఈ యోగా కార్యక్రమాన్ని కూడా వర్చువల్ గా ప్రతి పిల్లవాడిని ఇంట్లో ఉండి లేదంటే స్కూల్ కు రమ్మని టీచర్ల ఆధ్వర్యంలో యోగా చేస్తే అయిపోయేదానికి ఈ 400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బొక్కెట్టి నువ్వు ఇష్టానుసారంగా ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజలందరూ ఏమడుగుతున్నారో తెలుసా బాబు గారు? ఎవడమ్మా మొగుడు సొమ్ము, నీ అమ్మ మొగుడు సొమ్ము అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారయ్యా. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? నిజమే బాబు గారు, నీ అమ్మ మొగుడే ఇచ్చున్నట్టున్నాడు. అందుకే నువ్వు, నీ కొడుకు, నీ దత్తపుత్రుడు కలిసి మోడీని ప్రసన్నం చేసుకోవడానికి, మోడీతో పొగిడించుకోవడానికి సిగ్గు లజ్జ ఇచ్చిపెట్టేసి 400 కోట్ల రూపాయలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఖర్చు పెట్టావంటే నేనేమనాలి? ఏం సీన్ కనపడుతుందండి అలా? సిగ్గు లేకుండా తూ మీ బతుకులు చెడా. చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు సిగ్గుండాలా? ఈ మోడీకైతేనేమి, ఈ చంద్రబాబుకైతేనేమి, ఈ పవన్ కళ్యాణ్కి అయితేనేమి. పవన్ కళ్యాణ్ చూడండి, యోగా చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు. నీకు అవసరమా యోగా? ప్రజలకు అవసరమా చెప్పు? ఎందుకు ఖర్చు పెట్టారు 400 కోట్లు? యోగా మంచిదేగా లేదీగా. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? నిజమే బాబు గారు, నీ అమ్మ మొగుడు ఖర్జూరం నాయుడే ఇచ్చుంటాడు. మోడీని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వు, పవన్ కళ్యాణ్, నీ కొడుకు కలిసి ఆడుకున్న నాటకాలని గమనిస్తున్నారు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఏం చేసుకోవాలా? మడిచి మీరే పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకుంటారు వెనక పక్క. గతంలో ఏమన్నావు? మోడీకి బలం ఉంది మీకు తెలుసా తమ్ముళ్ళు? అతను నా కొడుకును దూషించాడు, అతనికి బెల్లం ఉంది మీకు తెలియదా తమ్ముళ్ళని, అతని బెల్లాన్ని ఏమేమో అని ఇప్పుడు సంకనాకుతున్నావేంటి చంద్రబాబు? చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదిగా. నిజమే, యోగా చేయడము ఆరోగ్యానికి మంచిది, అన్ని మంచిది. కానీ యోగా పేరుతో రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టేసేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఇకపోతే మోడీ గారికి లోకేష్ అంటే ఎంతో ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. మరి ఎందుకో నాకు తెలియదు. గతంలో పప్పు అన్నాడు, ఇంకేమేమో అన్నాడు. ఇప్పుడంటే ఆ లోకేష్ ఎంతో గొప్ప వీరుడు, ఇంద్రుడు, చంద్రుడు, అతనికి ఎవరు సాటి లేరు, ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పి సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి ఈ ప్రధాని మాట్లాడుతుంటే ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. గతంలో ఆయన మీద నాకు ఎంతో గౌరవం ఉండేది, ఆ గౌరవం కూడా మంట కలిసిపోయిందని చెబుతున్నాను. చూడండి ఎన్ని కోట్లండి రోడ్ల మీద పోసేశారండి. రాష్ట్ర ఖజానాను బద్దలు కొట్టి రోడ్ల మీద పోసేశారు. ఇందుకు ఈ వీడియో నిదర్శనమని నేను చెబుతున్నాను. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో హోమ్ మినిస్టర్ గారు ఏవేవో సృష్టిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అవసరమా? సిగ్గుండొద్దా అండి మీకు? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఎన్నిసార్లు చెప్పినా నీ అమ్మ మొగుడే ఇచ్చుంటారులే బాబు గారు. ఇకపోతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ట్రైబల్ విద్యార్థులు. వీళ్ళందరినీ ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరము ఆ పై నుంచి బార్డర్ నుంచి తీసుకొచ్చారంట. వీళ్ళని తీసుకొచ్చి అర్ధరాత్రి తీసుకొచ్చి వీళ్ళని కుక్కల కంటే హీనంగా పడేశారండి ఒక రూమ్ లో. చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి. వాళ్ళకంట కనీసం నీళ్లు కూడా ఇచ్చే దిక్కు లేదంట. ఇంత బిల్డప్ చేసుకొని మరి నాకు తెలియకొడుకుతా బాబు గారు, నీ మనవడు దేవాంశగాన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ మధ్యన పడుకోబెట్టకపోయావా? అలాగే యోగా చేస్తే నేను భలే సంతోషించేవాడిని. నువ్వేమో రాజ ప్యాలెస్ లో కొలకాల, నువ్వు నీ కొడుకు విమానాలు ఎక్కి తిరగాల. ప్రజలు మాత్రము కూడు లేకుండా
తీసుకొచ్చి ఇలాగా గదుల్లో కుక్కల కంటే హీనంగా పడేశావు. మరి నీకు సిగ్గు లజ్జ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. లోకేష్ కూడా ప్రశ్నిస్తున్నాను. మనిషి జన్మెత్తితే ఇటువంటి పనులు చేయకండి. యోగా ముఖ్యమైతే మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి యోగాని, కానీ పిల్లల్ని ఇలాగా నాశనం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటే గనక మీకు పుట్టగతులు ఉండవని కూడా నేను హెచ్చరిస్తున్నాను. నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగం గాని లోకేష్ పోవడం గాని చూస్తుంటే నాకేం అర్థం కాలేదు. ఇంత నీచంగా దిగజారిపోయి గతంలో పెళ్ళాలను తిట్టుకున్నారు, కొడుకులు తిట్టుకున్నారు, రానాబూతులు తిట్టుకొని ఈ రోజు హత్తుకొని ఇంద్రుడు చంద్రుడు అంటున్నారు. ఇకపోతే ఈ వీడియో చూడండి. ఇది ఎందుకో తెలుసా? ఈ ఫైటింగ్ మ్యాక్స్ కోసము, ఫుడ్ కోసమనంట. ఇలాగ దరిద్రం పట్టించి రాష్ట్ర ఖజానాన్ని, రాష్ట్ర పరువును తీశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. నిజమే చంద్రశేఖరరావు గారు, నేను కూడా ఇతన్ని గోకుతూనే ఉంటాను. ఎందుకంటే నాకేం పర్సనల్ గా వ్యక్తిగత విషయం ఏం కాదు. ఇది పాలసీ మ్యాటర్. ఎవడమ్మా మొగుడు సొమ్మండి 400 కోట్లు అప్పనంగా రోడ్డు మీద పోసేస్తే ఎలాగో చూస్తూ ఊరుకుంటారు ప్రజలని చెప్పి నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. నీ ఇష్టం నువ్వు మాట్లాడే సొల్లు పురాణం. నిజమే కేసీఆర్ గారు, వీరు సొల్లు పురాణమే చెబుతారు. గతంలో ఒకరినొకరు ఎలా దూషించుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి వీడియోలు గమనించండి. మరి ఇప్పుడు సిగ్గు లజ్జా లేకుండా లోకేష్ ఆకాశానికి ఎత్తాడంటే ఈ మోడీ పట్ల మనకున్నటువంటి గౌరవము, అతన్ని గౌరవించాలా గౌరవించవద్దు మీరే చెప్పండి. వీళ్ళకు పాలసీ అంటే ఏం లేదా? సిగ్గుండాలి కదా వీళ్ళకి. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं. మోడీ గారు SON సన్నను సంబోధించినటువంటి ఈ లోకేష్ సన్ ఇప్పుడు నీకు ఇంద్రుడై చంద్రుడైపోయింటే సిగ్గుండాలి కదా మీకు. బాబు గారు, మీకు మోడీ పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవాన్ని, వారి యొక్క సహధర్మచారిణి గురించి మీకు బాగా తెలుసు కదా, మొదలు పెట్టండి. మీరు కనీసం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోద బేన్ ఆయన భార్య ఉంది. నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోద బేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు గారు, మీరిక మొదలు పెట్టండి పొగడ్తలు మోడీని. నమో నరేంద్ర మోడీ గారు, సింహం ముందల ఆటలు ఆడకూడదు. ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కగా పొగిడావు లోకేట. సింహం ముందల ఆటలు ఆడకూడదని తెలుసుకొని కుక్కలాగా తోక జాడించుకుంటూ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి నువ్వు నీ బాబు పాద పూజ చేస్తున్నారు కదా. 4 రోజులు సావాసం చేస్తే వారు వీరవుతారంటే ఇదేనేమో మోడీ గారు. మీరు కూడా అన్ని బరి తెగించి సిగ్గు లజ్జ విడిచిపెట్టేసి లోకేష్ ని పొగుడుకోండి. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. నిజమే మోడీ గారు, మీరు చెప్పింది 2 నెలలలో యోగాంధ్ర గురించి ఎంతో కృషి చేశాడు. ఎందుకు చేయడు మోడీ గారు? 400 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము మోడీ గారు? మీ అమ్మ మొగుడు సొమ్మా, లేకపోతే బాబు గారు అమ్మ మొగుడు సొమ్మా? ఎవడమ్మా మొగుడు సొమ్ము ఖర్చు పెట్టారో చెప్పండి మోడీ గారు. और मैं तो देशवासियों को भी कहूंगा, మోడీ గారు, మీరు పొగుడుతుంటే నా చెవుల్లోంచి రక్తం వస్తుంది. మీరు ఆపేయండి. ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. మీరు మా నారా లోకేష్ గారిని దత్తత తీసుకుని మీరు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నారా లోకేష్ ని ప్రధానమంత్రిని చేసి మీరు అరణ్యాల వెంటో లేకపోతే దేవాలయాల వెంటో వెళ్ళిపోతూ తపస్సు చేసుకోండి. అప్పుడు మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. అంతవరకు మీ సొల్లాపండి. మిమ్మల్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే యోగాకు వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్
రికార్డుని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోమని ప్రజలందరూ చెప్తున్నారు. 400 కోట్లకు లెక్క చెప్పాల్సిన బాధ్యత, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉండి చూస్తూ పొగుడుతున్నావంటే నిన్నేమనాల మోడీ, ఇంతకంటే నీకేమీ చెప్పలేము. ఇదండి విషయము. ఈ యొక్క ప్రధానమంత్రి అయితేనేమి, బాబు గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి 400 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇష్టానుసారంగా వాడారు ఈ యొక్క నీచ రాజకీయవేత్తలని చెప్పదలుచుకున్నాను. ఇంతకంటే మనం ఏమి చెప్పలేము. కానీ ఇకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మడిచి ఎక్కడైనా పెట్టుకోమని ప్రజలు చెప్తున్నారు. అందరికీ నమస్కారము. బాయ్.